ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర 23వ అధ్యాయము. ఒకసారి దాసగను షిరిడీకి వచ్చి బాబాని కలిసి దర్శించుకుని, బాబా, నాకు ఈశావాస్యోపనిషత్తును గురించి తెలుసుకోవాలని ఉంది అంటూ అడిగాడు. అది నేనెందులకు, కాకాసాహెబ్ ఇంటి పనిపిల్ల నీకు అద్దము చెబుతుంది అన్నారు. అది విని భక్తులు బాబావారు హాస్యము చేయించుచున్నారు అని అనుకున్నారు. కానీ దాసుగను గ్రహించాడు, బాబాది హాస్యము కాదు, వేదవాక్కులే అని. బాబావారు అన్నట్లుగా అనుకోకుండా దాసుగను కాకా ఇంటికి అతిథిగా వెళ్ళాడు. కాకా ఇంటి పని కాకా ఇంటి పనిపిల్ల పాడుకుంటోంది. ఆ పాట అద్దము ఎర్ర రంగు చీర గురించి, దాని అంచులు మొదలగు వాటి గురించి వర్ణిస్తూ ఉంది. ఆ అమ్మాయిని దాసుగను దగ్గరగా వచ్చి చూశాడు. ఆమె చినిగిపోయిన బట్ట కట్టుకుని ఉంది. చాలా పేదది. అయినా ఆనందంగా ఆడుకుంటూ పాడుకుంటూ సంతృప్తిగా ఉంది. మరునాడు కాక దాసుగనికి బట్టలు ఇచ్చాడు. ఆ పనిపిల్లకు కూడా ఇవ్వమంటూ చెప్పాడు కాకాకి దాసుగను. దాసుగను ఆ పనిపిల్లకు ఒక మంచి చీర ఇచ్చాడు. అది చూసి ఆమె ఆనందించి మర్నాడు కట్టుకుని వచ్చి ఎప్పటిలాగానే ఆడుతూ పాడుతూ ఆనందంగా పనిచేసింది. అలా రెండవ రోజు చేసింది. మూడవ రోజు మామూలుగా చింకికోటులు ధరించి వచ్చింది. అయినా ఆమె ఆనందంగా ఆడింది, పాడింది. ఇదంతా చూస్తున్న దాసుగనుకు జ్ఞానోదయం అయ్యింది. ఉన్నదాంతో సంతృప్తిని పొందటం కన్నా మరేదీ లేదు. లేనిది, రానిది కావాలని అనుకుంటూ ఉన్నదాన్ని విస్మరిస్తూ విచారించటం కూడదు అని ఈ పనిపిల్ల ద్వారా బాబా నాకు బాగా తెలియజేశారు అని అనుకున్నాడు దాసుగను. బాబా వారికి మనసులోనే వందనాలు అర్పించాడు. భగవంతుడు మన యోగాన్ని బట్టే మనకు ఏదైనా ఇస్తాడు. అందుకే భగవంతుడు ఇచ్చిన దాంతో సంతృష్టి పడటం అలవాటు చేసుకోవాలి. ఓం శ్రీ సాయినాథాయ నమః. 23వ అధ్యాయము సమర్పయామి.